వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా వివాదం సంచలనంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మంత్రి కొండా సురేఖ సీటు చిరిగినట్లే అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. కొంతకాలంగా కొండా వైఖరి పార్టీకి సమస్యగా మారుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సొంత పార్టీ నేతలే కొండా పైన వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ నుంచి ఇప్పుడు కుమార్తె సుస్మిత వరకు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, పార్టీకి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అటు ఏఐసిసి సైతం వీరిపై చర్యలకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కొండా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ వ్యవహారం పైన సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా కుమార్తె సుస్మిత చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణ రాహిత్యమని, నోటీసులకే పరిమితం కాకూడదని డిసైడ్ అయ్యారు. నోటీసులకు కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కుమార్తె వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని, తన కుమార్తె చేసిన వ్యక్తిగత ఆరోపణలకు తానెలా బాధ్యురాలినని కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇచ్చారు. అదేవిధంగా కొండా సురేఖ ఓఎస్డీ పైన కేసు నమోదైంది. ఓ వ్యాపారిని బెదిరించి దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గతంలో ఓ వివాదంలో సుమంత్ ను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా కొండా సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర స్థాయిలో అడ్డుకుని ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడంతో పాటు ములుగు, పరకాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో వరంగల్ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ మాత్రం పాల్గొనలేదు. సీఎం పర్యటనలో స్థానిక మంత్రి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఇలా వరుస వివాదాలకు అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్న వీరిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత హైకమాండ్ తో వీరి వ్యవహారం పైన చర్చించి కఠిన చర్యలు తీసుకుంటారని సమాచారం. ఇదే సమయంలో సురేఖ ఇచ్చిన వివరణ పైన నాయకత్వం పరిశీలన చేస్తోంది. దీంతో ఇప్పుడు కొండా సురేఖ పైన తీసుకునే చర్యలపైన పార్టీలో చర్చ సాగుతోంది.